91వ కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించుతున్నాడని ఉంది. 1 సమూయేలు 26వ అధ్యాయం 25వ వచనం. దేవుడు, నీవు ఆశీర్వదింపబడుదు, నీవు అనేక ఘన కార్యములకు పూనుకొని విజయము సాధించెదవు. దేవునికి ప్రియమైన వారలారా, మీరు అబద్ధం చెప్పొచ్చు, నేను మాయమాటలు చెప్పొచ్చు. అబద్ధం చెప్పటానికి దేవుడు మనిషి కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆకాశము భూమి గతిస్తాయి కానీ ఆయన మాటలన్నిటికీ గతించవు. కాబట్టి నేనైతే నమ్ముతున్నా. 1 Samuel chapter 26 25th word. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆగస్ట్ 29వ తారీఖు గురువారం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానములతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన. అవునండి, ఎడారి త్రోవలో నడిచిన వాడిని. ఎరుగని మార్గంలో అంటే కొన్ని రకాలుగా పొరపాట్లు కానీ తప్పులు కానీ చేసిన విషయం. నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవల్లో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన. నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే. జరిగించుచున్నావు నన్ను వీడక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము,
నీవే నీవే నా స్తుతి గీతము, సుమధుర స్వరముల గానములతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును. పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. దేవుడంటే కనబడని దేవుడిని కొంతమంది అలా దేవుడు ఉన్నాడా లేడా అనుకుంటారు. ఆయన సర్వకాల సర్వావస్థలో ఉన్నాడు దేవుడు. మన మాటలు విన్నాడు. దేవుని యందు భయం భక్తి కలిగి విశ్వాసంతో ఉండాలి. ఆయన మచ్చ ముడత డాగులేని దేవుడు కాబట్టి మనం కూడా వీలైనంత వరకు, అయ్యా నిన్ను పోలి నేను నడుచుకుంటాను ప్రభువా, అయ్యా నేను నడవలసిన మార్గంలో నన్ను నడిపించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని నేను ప్రార్థన చేసా నాకేం ఫలితం జరగలేదు అనుకోవడం తప్పు. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఆగస్టు 29వ తారీఖు 2024 సంవత్సరం మధ్యాహ్నం 12 గంటలకి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడిని మాత్రం మీరు మరవమాకండి. ఎవరిని మరిచినా కూడా. ఆయన తల్లి తన బిడ్డల్ని మరిచినా నేను మరవనని చెప్పిన దేవుడు. ముదిమి